సీతాపురానికి వచ్చేసామనుకుంటారు. వచ్చినట్టే ఉన్నాం. 18వ కిలోమీటర్ రాయి తర్వాత 100 గజాల దూరంలో ఆగి కాలినడకన వెళ్తే చింత చెట్టు కింద బాలమ్మ ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ ఆగుదాం. మరి 15 కిలోమీటర్ ఇప్పుడే దాటాం కదా. సరే సరే పద. చెప్పు. చల్. వచ్చే పున్నమికి మళ్ళీ రండి. తీసుకోండమ్మా. డబ్బుల కోసం ఈ బాలమ్మ ఆశించదు బాబు. నేను లోక కళ్యాణం కోసం ఈ పని చేస్తున్నాను. వెళ్ళి రండి. భాగ్యనగరం ఉదయం 11 గంటలు. సోను తను కనుగొన్న ప్రోటీన్ డ్రింక్స్ ప్రాజెక్టుకై లోను కోసం బ్యాంకుకు బయలుదేరిన సమయం. విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. స్టార్ట్ కెమెరా
యాక్షన్. హలో సార్. హలో. ఐఎమ్ సోను సార్. టేక్ యూర్ సీట్. నేను లోన్ కోసం అప్లై చేశాను సార్. ఓకే. ప్రాజెక్ట్ ఫైల్ ఇది. ఇది చూపించు. యాక్చువల్లీ నేను ప్రోటీన్ డ్రింక్ ప్రోడక్ట్ ని కనిపెట్టాను సార్. ఓకే. ఆ కంపెనీ పెట్టడానికి లోన్ కావాలి సార్. ఈ ఫైల్లో డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఈ ప్రోటీన్ డ్రింక్ పేరు తాజా డ్రింక్స్. ఇది సూపర్ ప్లాన్ అవుతుంది సార్. నేను తయారు చేసిన ప్రోటీన్ డ్రింక్ తాగితే సార్ బలమే బలం సార్. ఇంకా ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది. ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ ఉందా? నాకు పాత ఇల్లు ఉంది సార్. ఓపెన్ ఎయిర్, ఫుల్ ఏసీ సార్. లేదు లేదు లేదు, వీలు కాదు. దాంతో ఏం కాదు. నీకు ఇక్కడ లోన్ దొరకదు బాబు. ఒక ఐడియా సార్. ఓ ముఖ్యమైన మాట సార్. నేను పెట్టబోయే కంపెనీలో మీ ఫోటోనే పెట్టుకుంటా. లేదు లేదు లేదు, దాంతో ఏం జరగదు. నువ్వు చెప్పిన దాంతో పని జరగదు బాబు. దయచేసి నన్ను వదిలిపెట్టు ప్లీజ్ సార్. నా పని నన్ను చేసుకో. నీవు వెళ్ళమ్మా, వెళ్ళు ప్లీజ్ గో. ఏడుకొండలవాడ, నా ప్రాజెక్ట్ కోసం ఎవరినైనా పైనుంచి పంపించు తండ్రి. ఎలా ఉన్నారు రాము? బాగున్నాను సార్. ఇండియాకి చాలా రోజుల తర్వాత వచ్చారు సార్. పనుండి ఆలస్యమైంది. ఎవడ్రా నువ్వు? నా బండి దొరికిందా? అరే నువ్వు సోనులా ఉన్నావు. ప్రసాద్ కదా? నువ్వు సోను కదా? అరే ఇన్ని రోజులు ఎక్కడున్నారా నువ్వు? ఎన్ని రోజులైంది ప్రసాద్ నేను కలిసి. అవన్నీ తీరిక నా బండిలో మాట్లాడుకుందాం గానీ, డ్రైవర్ వీడి బండి తీసుకురా. అరే సోను పదరా, డ్రైవింగ్ చేద్దాం కానీ. ఈ రోజు నీ వల్ల నేను కల్లో కూడా ఊహించినంత ఖరీదైన బండి నడిపిస్తున్నాను రా. బాలేగుందిరా, సూపర్బ్ రా. నడిపి మామా. రిజర్వేషన్ ఉండడం వల్ల నువ్వు నేను ఒకటే కాలేజీలో చదివాం. లేకపోతే నీలాంటి ధనికుడు నాలాంటి ఫుట్పాత్ గడు కలిసేవాళ్ళం చెప్పు. అలాంటి ఫీలింగ్స్ నాకు లేవురా సోను, అంతా ఒకటే. ఇంతకీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ అంటే చూసుకున్నాను బాస్. అరే నీతో దాచేదే ఉంది. ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాను. అది చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. దెన్ గో బ్యాక్. వినా వినా, ఏం జరుగుతుంది ఇక్కడ? పోకిరి వెధవా, నా వెంట పడుతున్నావు. అరే వినా, ఏయ్! చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయింటి ఎందుకు పడుతున్నావు? అంకుల్ అమ్మాయ్యా, మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీనా? ఆ. నా లవ్ స్టోరీనా? 30 ఏళ్ళకు ముందు నా 10th క్లాస్ క్లాస్మేట్ ని నేను లవ్ చేశాను. బాధపడకండి అంకుల్, బాధపడకండి. మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు కదా, మీలాగా నేను ఏడవకూడదని నేను అమ్మాయిని ప్రాధాన్యపడుతున్నాను. అయితే నువ్వు proceed. అర్థం చేసుకోండి అంకుల్. బాయ్. అంకుల్ ని మాయ చేశాడు కానీ నన్ను చేయలేడు. వచ్చేస్తున్నాను వీణా. వీణా నా మాట విను వీణా. అరే నా వెనక ఎందుకు వస్తున్నావు? ఏం కావాలి? లవ్ ప్యార్. అసలు నీ లెవెల్ ఏంటి? 5 feet 8 inches. నేను అడుగుతుంది డబ్బుల గురించి. ఫైనాన్షియల్ గా స్థిరపడాలని ఓన్ బిజినెస్ ట్రై చేస్తున్నాను. అంటే నువ్వు బేకార్. కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఉందా? ఉంది కదా, 3500 రూపీస్. ప్రాపర్టీ అయినా ఉందా? అది ఉంది. ఓ పాత ఇల్లు, ఓల్డ్ ఈజ్ గోల్డ్, సింగిల్ బెడ్రూమ్, ఓపెన్ ఎయిర్, ఫుల్ ఏసీ. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ప్రాపర్టీ లేదు, పని పాట లేదు. ఈ మైనస్ లో నేను ప్లస్ కావడం అవసరం అంటావా? నువ్వేదైనా సాధించి చూపించు, అప్పుడు ఆలోచిద్దాం. రామా బాస్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తన కండిషన్స్ ప్రకారం నేను ఒక బిజినెస్ మ్యాన్ కావాలి. అది సాధించాలనే లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాను. ఎక్కిన గడప ఎక్కినట్టే, దిగిన గడప దిగినట్టే. నన్ను నమ్మి నా ప్రాజెక్ట్ మెచ్చి నన్ను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. ఇంతకీ నువ్వు పెట్టాలనుకుంటున్న ప్రాజెక్ట్ ఏంట్రా? అసలు నువ్వు కనుక్కున్నది ఏంటి? ఆయుర్వేదిక్ ఫార్ములారా. ప్లాన్ ఇస్తే లోన్ ఓకే, లోన్ వస్తే లవ్ ఓకే. నీకు లోన్ వచ్చినట్టేరా. నీ విషయం మా డాడీతో మాట్లాడతా, రేపు వచ్చి మా ఇంట్లో కలు. అలాగేరా, తప్పకుండా వస్తాను. సోను ఇదేరా మా ఇల్లు. నాన్నగారు వస్తున్నారు చూడు. సోను కదా? అవునా నా సోనుయే. ఎన్ని రోజులైందయ్యా నేను చూసి. ఇంతకాలం ఎక్కడున్నావు? గాడ్ ఆశీర్వదించండి. బ్లెస్ యూ సోను, గాడ్ బ్లెస్ యూ. ఇంతప్పటి నుంచి తెలుసయ్యాను, పెద్దోడు అయిపోయావు. గుడ్, కూర్చో కూర్చో నాన్న. అంకుల్ థ్యాంక్ యూ. ప్రసాద్ చెప్పాడు నువ్వేదో ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చావట. అంకుల్ లెట్ మీ సీ ద ఎంటర్ప్రైజింగ్ యంగ్ మ్యాన్. నేను ఒక హెల్త్ డ్రింక్ ని కనుక్కున్నాను అంకుల్. అచ్చో, హెల్త్ డ్రింక్? సోను గుర్తొచ్చింది. మీ తాతలు ముత్తాతలు ఆయుర్వేదిక్ మెడిసిన్ మీద పరిశోధనలు చేశారు కదా? నిజమే. రైట్. దీంతో శక్తి వస్తుంది, ఇంకా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే నన్ను సపోర్ట్ చేయండి అంకుల్. చూడే సోను, ఈ ప్రాజెక్ట్ నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఈ బిజినెస్ చేస్తే ప్రాఫిట్ కి ప్రాఫిట్ వస్తుంది,
మరో విషయం, వీడు హ్యాపీ అవుతాడు. మా వాడే పని చేయమన్నా నేను వెంటనే చేస్తాను సోను. ఎందుకంటే నా కొడుకు ప్యూర్ బిజినెస్ మ్యాన్. వాడే ఐడియా చెప్పినా సపోర్ట్ చేస్తాను. ఇంకో విషయం నేను క్లియర్ చేయాలి. ఐడియా నీది, క్యాపిటల్ మాది. సో మీ ఇద్దరు 50-50 పార్ట్నర్స్ అవుతారు. రైట్ డాడ్. థ్యాంక్ యూ అంకుల్. నమస్తే. ఆల్ ద బెస్ట్ సోను. పదరా ప్రసాద్. పదరా సోను. అరే ప్రసాద్, ఎక్కడికి వచ్చి? ఇదేరా మా కంపెనీ, నీకు చూపించాలని తీసుకొచ్చాను. అవునా? చూడరా. ప్రసాద్, చాలా పెద్ద కంపెనీ రా నీది. అవునరా, చాలా మంది వర్కర్స్ పనిచేస్తారు ఇక్కడ. బాగుందిరా. ఆమె నా పియరా, చాలా బాగుందిరా. పేరు దివ్య, చాలా సిన్సియర్. నీ పిఏ బాగుందిరా. ఆఫీస్ పని ఎలా ఓ చేస్తావు? చాలా బాగా చేస్తుందా. పద. ఇదేరా నా ఆఫీస్. చాలా బాగుంది. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. రా వచ్చి. మా స్టాఫ్ రా సోను. హలో. రారా, అందరిని ఇంట్రొడ్యూస్ చేస్తాను రా. ఆయన రెడ్డి గారు రా. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. ఆయన సునీల్ రా. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఆయన వీరారావు. హలో సార్. నా అకౌంటెంట్. మేడం జయ గారు. హాయ్ ఏ, సార్. రారా సోను. వస్తున్నాను రా. ఈవిడ జయ గారు రా. మేడం హాయ్. రారా, క్యాబిన్ లోకి వెళ్దాం. అరే క్యాబిన్ అయితే చూడరా, ఇదే నా క్యాబిన్. నీ ఆఫీస్ నాకు చాలా ముందు కూర్చో నచ్చింది. ఇక్కడ. ఎలా ఉందిరా? అరే ఫెంటాస్టిక్ రా. నేను ఎండిలా కనిపిస్తున్నానా లేదా? అరే come on. అక్కడికి వెళ్ళి కూర్చుందాం పద. సరే పద. ఓకే, బాగుంది కదా? ఆఫీస్ అరే, అయితే బాగుంది బ్రహ్మాండంగా కదా? ఉందిరా. అరే ఏసీ కూడా ఉందిరా. అరే సోను, నువ్వు అనుకున్న ఆ ప్రాజెక్ట్ కి పేరేం పెట్టావురా? దానికి నేను తాజా డ్రింక్స్ అని పేరు పెట్టాను. బాగుందా? మనం ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడు మొదలెడదాం? రేపు మొదలు పెడదామా? రేపా? ఈ రోజు మొదలెట్లేమా? అయితే ఇప్పుడే మొదలు పెడదాం రా. తాజా డ్రింక్స్ పేరు ఓకే కదా? సూపర్ రా, కంగ్రాచులేషన్, సూపర్ రా. అరే ప్రసాద్, నీ ఆఫీస్ చాలా బాగుందిరా. నాకు కూడా ఇలాంటి ఆఫీస్ ఉంటే ఎంత బాగుండు. ఓన్ ఆఫీస్. అరే నువ్వేం దిగుపడకరా, నువ్వు అనుకుని అన్ని జరిగిపోతాయి. రియల్లీ? ఓకే, నీ కంపెనీ వెహికల్ ఇస్తాము, పెద్ద బంగ్లా ఇస్తాము, అన్ని ఇస్తాము. అరే హాఫ్ పార్ట్నర్షిప్ ఇస్తాము రా అరే నీకు. ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. No problem. ఫ్యాక్టరీకి you're really అవసరమైన great, man. పబ్లిసిటీ బాగా చేద్దాం రా. గల్లీ గల్లీలో తాజా డ్రింక్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలరా. అంత బానే ఉంది కానీ మరి ఖర్చు? అరే 1 CR అయినా ఖర్చు పెడదాం రా. నీ ప్రాజెక్ట్ బాగుంది, డాడీ చెప్పాడ్రా. నో కాంప్రమైజ్. థ్యాంక్ యూ. ఓకే, సో యు ఆర్ బికమింగ్ ఏ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. థ్యాంక్ యూ ప్రసాద్. ఆల్ ద బెస్ట్. హాయ్ సార్. హాయ్, కూర్చో. థ్యాంక్ యూ సార్. నువ్వు దివ్య కదా? అవును సార్, దివ్యనే. ప్రసాద్ సార్ పిఏని. దివ్య, రికార్డ్స్ తెచ్చావా? తీసుకొచ్చాను సార్, ఇదిగోండి. ప్లీజ్ గో త్రూ. ఓకే, వెరీ ఫైన్. థ్యాంక్ యూ సార్. కొత్త ప్రాజెక్ట్ ని సిన్సియర్ గా టేకప్ చేయాలి. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను సార్. గుడ్, నేను ఎంత చేయగలనో అంత తప్పకుండా చేస్తాను సార్. దాట్స్ గుడ్. మా బాస్ ప్రసాద్ గారు లాగే కొత్త పార్ట్నర్ సోను గారు కూడా మంచివారిలాగున్నారు. ఆయన ప్రాజెక్ట్ తాజా డ్రింక్స్ కూడా క్లిక్ అవ్వాలి. ఎలా ఉన్నారు ఝాన్సీ గారు? బాగున్నారండి, కూర్చోండి. నాకు జాబ్ లో సాలరీ పెరిగింది. కంగ్రాట్స్ ఆంటీ. ఈ అకేషన్ లో నీకు ఒక దయ్యం కథ చెప్తానక్క. అమ్మ తల్లి, అలా ఎందుకు చేస్తున్నావమ్మా? గో అండ్ లిసన్ ద స్టోరీ. అమ్మ నీకు తెలీదే? రాత్రి ఎంత డేంజరస్ స్టోరీ అరే, చెప్పిందో వెళ్ళమ్మా, తెలుసా? వెళ్ళు. నీకు తెలీదమ్మా, ప్లీజ్. ఓ, ఏం కాదు రా అక్క, రా. భగవంతుడా, తాజా ప్రోటీన్ డ్రింక్ పెద్ద కంపెనీగా ఎదగాలి, మాకు మంచి సక్సెస్ లభించాలి, అంతా మంచి జరగాలి. నేను అనుకుంది నిజమైంది. అవును అంకుల్. తాజా డ్రింక్ పబ్లిక్ లో హిట్ అయింది. అంకుల్. ప్రసాద్ నీ గురించి చెప్పడం, అనుకున్నది అనుకున్నట్టు జరగడంతో ఈ విజయం సాధ్యమైంది. మే గాడ్ బ్లెస్ యు. అంతా మీ ఆశీర్వాదం. గుడ్ ఫ్యూచర్. ఐ మస్ట్ సే సోను, యు ఆర్ ఎ బాగా జీనియస్. చెప్పాడు థ్యాంక్ యూ డాడీ. అంకుల్. నమస్కారం శంభుప్రసాద్ గారు. ఆ, మీ రాజు. అబ్బాయి వేణుప్రసాద్ గురించి చాలా మంది అమ్మాయి ఫోటోలు తీసుకొచ్చానండి. మీరు గతంలో సెలెక్ట్ చేసిన 3 అమ్మాయిల్లో మొదటి అమ్మాయి పారిపోయింది, రెండో అమ్మాయికి పెళ్ళైపోయింది, మూడో అమ్మాయి చచ్చిపోయింది. ఈ 3ని వదిలిపెట్టి వేరే ఏ అమ్మాయినైనా సెలెక్ట్ చేయండి మహాప్రభు. పారిపోయింది, పెళ్ళైపోయింది, చచ్చిపోయిందా?
నా కొడుకు కోసం ఈ ప్రపంచంలో ఒక్క అమ్మాయిన బతుకుందా లేదా? చూడండి, మీ అబ్బాయి గురించే నేను వెతికి ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి? సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ కూతురు, పేరు మనీషా. ఈ సంబంధం కుదురుతుందేమోనయ్యా. 100% కుదురుతుంది. ఈ జంటని చూస్తుంటే నాకు ఒక సూపర్ హిట్ పాట కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి గురు. నా అభిప్రాయం కాదు రాజు, మా కొడుకు అభిప్రాయం కాదు. అదిగో మాటల్లోనే మీ వేణుప్రసాద్ వచ్చాడు. ఈ ఫోటో చూడండి వేణుప్రసాద్ గారు. ఈ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు డాడీ. ఇక నేనేం చేయాలి భగవాన్? ఈ అమ్మాయి కూడా నచ్చలేదా ప్రసాద్? నీకెవరు నచ్చుతారు? అసలు నీకు నచ్చే అమ్మాయి దొరుకుతుందంటావా చెప్పు. అసలు మీకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది బాబు? నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే తనని చూడగానే నేను ఫ్లాట్ అయిపోవాలి. నాకు కావాల్సింది ట్రెడిషనల్ అమ్మాయి. అవునా? అలాంటి అమ్మాయిని చూడు. ఆల్ ద బెస్ట్ రాజు, బాయ్. ఈ రోజుల్లో ట్రెడిషనల్ అమ్మాయిని ఎక్కడ పట్టుకోవాలరా బాబు? ఇక నా వల్ల కాదు. ఇంకొకసారి ప్రయత్నించు నా కోసం ప్లీజ్, నా కోసం రాజు. అప్పుడైతే డబుల్ పేమెంట్ అవుతుంది మరి. అరే డబుల్ ఏంటయ్యా, నేను ట్రిపుల్ ఇస్తా. అప్పుడైతే తప్పకుండా చూస్తాను గురుగారు. నాకు డబ్బులు ఇస్తే ఎంత కష్టమైన పనైనా చేస్తాను గురుగారు. మీ అబ్బాయి గురించి అమ్మాయిని నేను వెతికి పెడతాను కదా, మీరు చూస్తారు కదా. నాకు ప్రసాద్ గారి మనసులో స్థానం సంపాదించాలి. ప్రసాద్ కోసం దివ్య బాగానే ఉంటుంది కదా, ఆ విషయం దివ్యతో మాట్లాడేస్తే ఎలా ఉంటుంది? అయ్యో సార్ అంటే ఇక్కడికి వచ్చారు. ఒక్క నిమిషం సార్, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. దివ్య పట్ల ప్రసాద్కి మంచి ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ లవ్గా మార్చుకోమని సోను సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారో కనుక్కోవాలి. నువ్వు ప్రసాద్ పట్ల ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇంట్రెస్టెడ్ సార్. ప్రసాద్తో మాట్లాడతా. నా మనసులో ఉంది మీరు చెప్పారు. చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు కంపెనీలో మంచి ఉద్యోగివి, రేపు నువ్వు యజమానివి కావచ్చు. పిఏ నుండి ఎండి వైఫ్. అంతకంటేనా సార్? సోను సార్ చెప్పినట్టు జరిగితే ఎంత బాగుంటుంది. హాయ్ అమ్మా, ఇవాళ నీకు గుడ్ న్యూస్ చెప్తా. నీ మ్యారేజ్ తప్ప నాకు ఇంకో గుడ్ న్యూస్ ఏముంటుందమ్మా? చెప్పేది వినమ్మా. ఆ జాబ్, ఈ హస్బెండ్ ఒకే చోట దొరికితే ఏంటే మీ ఎండిని పెళ్లి చేసుకుంటావా? మా ఎండి కంత అదృష్టం రాసి పెట్టుంటే సరే. ఓకే మమ్మీ, నేను వెళ్ళొస్తాను. దివ్య, all the నన్ను best, all the ఆశీర్వదించు. best అమ్మా. బాయ్. అమ్మాయి అమీర్పేటలో ఉంటుందా, అబ్బాయి బేగంపేటలోనా? రెండు ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి కదా సార్. మీరు ఎందుకు టెన్షన్ పడతారు? ఢిల్లీలో ఉన్న అమ్మాయికి హైదరాబాద్ లో గల్లీలో ఉన్న అబ్బాయికి సంబంధాన్ని పెట్టిన ఉంది సార్. మధ్యలో నువ్వేవాడు రే, ఆగరా రే. మ్యారేజ్ బ్యూరో రాజు అంటే ఏమనుకుంటున్నారు సార్? బ్లెస్ మీ అంకుల్. గాడ్ బ్లెస్. అరే ప్రసాద్, నీ మాట నేను విన్నాను, నా మాట ఎప్పుడు వింటావు? ఏమా డాడీ? అరే నీ పెళ్లి చూడ్డానికి నేను తహతహలాడుతున్నాను రా. ఓ, నేను రాజుని పిలిపించాను. రాజు ఎవరు అంకుల్? అదిగో మాటల్లోనే వచ్చాడు. నమస్కారం గురుగారు. ఈ ఫోటో మీ కుటుంబంలోకి సరిగ్గా సరిపోయే అమ్మాయిని తెచ్చానండి. నచ్చలేదు డాడీ. నీకు పెళ్లి జరగాలి,
పిల్లలు పుట్టాలి, వాళ్ళు నన్ను తాత తాత అని పిలవాలి, వాళ్ళని ఎత్తుకుంటే నాపై అమృతాన్ని కురిపించాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయిరా? నీ పెళ్ళే చేసుకోకుంటే ఇవి ఎలా తీరుతాయిరా మీరు ప్రసాద్? కన్నా కలలని నేను నిజం చేస్తాను డాడీ, కానీ అమ్మాయి నచ్చకపోతే నేనేం చేయను? దేశంలో ఉన్న అందరు అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చి మేము ముందు పెడతాం సార్, అప్పుడైనా సెలెక్ట్ చేస్తారా మహాప్రభు? తప్పకుండా సెలెక్ట్ చేస్తా. సరే సార్, మరి నేను వెళ్ళొస్తాను. నమస్తే. సరేరా. అలాగే. ఈ రాజు నాకు నచ్చే అమ్మాయినే తేడేంటి డాడ్? అంటే దాని అర్థం ఇక జీవితంలో నీ తండ్రి కోరిక అలాగే ఉండిపోతుంది కానీ తీరదు, అంతేనా? డాడీ మీరు అలా ఫీల్ అవుతే సోను పెళ్లి చేసేద్దాం. సోనుదా? వీడు ఆల్రెడీ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. అచ్చా. ఓ పని చేస్తే ఆ అమ్మాయితో వీడు పెళ్లి చేస్తే లేదు అంకుల్, మా ఇద్దరిది ఒకటే సార్. మంచి ఐడియా చెప్పావు ప్రసాద్. నువ్వు చేసుకోకపోతే ఏంటి? ముందు సోను పెళ్లి చేస్తా. కానీ దానికి ఓ ప్రాబ్లం ఉంది. ఏంటది? ఆ అమ్మాయి సోను లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లికి ఓకే చెప్తానంటుంది డాడీ. అయితే ఇక ప్రాబ్లం ఏముంది? మన తాజా డ్రింక్స్ క్లిక్ అయ్యాయి కదా, అవును. ఆ సంగతి ఆ అమ్మాయికి చెప్తే అర్థమవుతుంది విషయం. ఖుషిగా ఉండాలి, ఖుషిగా ఉండాలి. సోను వెంటనే రేపే వెళ్ళి వెళ్ళి అమ్మాయిని కలు. లేట్ చేయకు. డాడీ ఆశీర్వాదం తీసుకున్నావు కదా, అయితే వెళ్ళమంటావా? వెళ్ళు. సోలేగోడు ఇక్కడికి వచ్చేసాడు. హాయ్ వీణా. వీడికి ఈ రోజు ఫుల్ డోస్ ఇవ్వాల్సిందే. ఏంటి హాయ్. హాస్టల్ దాకా వచ్చావు? చూడు ఏం తెచ్చానో చూడు. ఏ ఇది లవ్ లెటర్ అనుకున్నావా? నువ్వు 100 సార్లు ఇచ్చుంటావు, నేను 1000 సార్లు పడేసి ఉంటాను. కనీసం ఒక్కసారైనా చదివి చూడొచ్చుగా. ఏంటి చూడు వీణా. ఇదేంటి? అరే చూస్తేగా తెలిసేది నీకు. ఇదేముంటుంది? లవ్ లెటరే కదా. ఓపెన్ చేయి. హ్మ్. ఇదేదో రిపోర్ట్ లా ఉంది. అవును, ఇది ఆడిట్ రిపోర్ట్. చాలా పెద్ద కంపెనీది. ఏంటి ఈ కంపెనీలో నీకేమైనా పని దొరికిందా? ఇందులో పని దొరకలేదు నాకు. ఈ కంపెనీలో నేనే 50% పార్ట్నర్ని. నిజమా? ఆ, ఒట్టు? నీ మీద ఒట్టు. ఇంతకుముందు నేను కాలినడకలో వచ్చేవాడిని కదా, ఇప్పుడు చూడు ఇన్నోవా కార్లో వచ్చాను. చూడు వారే ఎంత వా. కొత్తగా ఉందో. చూసావా, నేను అనుకున్నది సాధించాను. ఇప్పటికైనా నా ప్రేమను ఒప్పుకుంటావా? ఇప్పుడు నేను ఒప్పుకుంటాను. బప్పిలేరి ఎక్కడా? బప్పిలహరి? నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. బప్పిలహరి అయితే లేడు కానీ బల్లెం వేణుమాధవ్ ఉన్నాడు. బల్లం వేణుమాధవ్ ఎవరు? అతను మా ప్రసాద్కి ఫ్రెండ్. పేపర్లో పేరొస్తుంది, ఆయనేనా? అవునవును, అతను మంచి మ్యూజిక్ డైరెక్టర్. అతను రెడీ చేసిన చక్కని డ్యూట్ పై మనం ఆట ఆడేద్దాం. ఆ పాట ఎవరైనా చేయని, మాలవిక మాత్రం పాడాలి. సరే అయితే పద, మ్యూజిక్.
సోనుకు వీణ జతగా దొరికింది. ఇక ప్రసాద్కి కూడా జత దొరికితే బాగుండు. పిఏ దివ్యతో ప్రసాద్కి సంబంధం మాట్లాడతానని సోను చెప్పాడు. దివ్య మంచి అమ్మాయి. కనీసం దివ్యనైనా మా వాడు ఒప్పుకుంటాడు కాదంటాడో చూడాలి. సోను సార్ ఏదో చెప్తానన్నారు, ఏమై ఉంటుంది అది? నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? సోను సార్ వచ్చారు. హాయ్ సార్. హాయ్ దివ్య, ఇదిగో ఈ లెటర్ తీసుకుని చదువు. ఇందులో ఏముంది సార్? దివ్య చదవమన్నానా ప్లీజ్. ప్రసాద్ అభిరుచులన్నీ దాంట్లో రాసున్నాయి. నువ్వు పిఏ నుండి ప్రసాద్ వైఫ్గా ఎదగాలి. అందరు నిన్ను దివ్యగా కాకుండా దివ్య మేడంగా పిలవాలి. ఇలా జరుగుతుందంటారా సార్? నేను చెప్పినట్టు వింటే తప్పకుండా జరుగుతుంది. జస్ట్ డూ వాట్ ఐ సే. తప్పకుండా సార్. వాళ్ళది ఈ ఇల్లే అనుకుంటా. అంకుల్ చెప్పు సోను. మన తాజా డ్రింక్స్ బాగా పాపులర్ అయ్యాయి. అవును. సేల్స్ కూడా బాగా పుంజుకున్నాయి. నమస్కారం శంభు ప్రసాద్ గారు. నమస్తే. ఎవరండి మీరు? మాతో ఏం పని? నేను అభినవ్ని, సీతాపురం నుంచి వచ్చా. సీతాపురమా? ఎవరు పంపించారు? నేను సర్పంచ్ విక్రమ్ కుమార్ గారి దగ్గర పనిచేస్తాను. సర్పంచ్ విక్రమ్ కుమార్ గారి గురించి విన్నాను. ఒకసారి వారి ఇంటి నుంచి సంబంధం కూడా వచ్చినట్టు గుర్తుంది. అవునండి, మా సర్పంచ్ గారు మా ఊరికి ఎంతో సేవ చేస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. వారికి మేమేం చేయగలం? మా సర్పంచ్ గారు మా ఊరి ప్రజలకి పని కల్పించాలనుకుంటున్నారు. అందుకని మా సర్పంచ్ గారు మీలాంటి గొప్ప పారిశ్రామికవేత్తని మా ఊరికి ఆహ్వానించాలనుకుంటున్నారు. మా ఊర్లో అతి తక్కువ ధరకి మీకు స్థలం కేటాయించాలనుకుంటున్నాం. తద్వారా మా ఊర్లో ఒక పరిశ్రమ నెలకొల్పితే మా ఊరు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అందుకనే నన్ను ఇక్కడికి పంపించారు. బయట 100 రూపాయలుంటే 10 రూపాయలే ఇవ్వండి. 100 రూపాయల భూమిని 10 రూపాయలకి ఇస్తారా? అంటే 90% డిస్కౌంటా? అంత చౌకగానైతే బయట ఎవరు అమ్మరు. కానీ విక్రమ్ కుమార్ గారు అమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా వారు మీ ఊరికి మంచి చేయాలని అనుకుంటున్నారని మేము భావిస్తున్నాం. హీఈస్ మోస్ట్ వెల్కమ్. మీ సర్పంచ్ గారికి మా తరఫున అభినందనలు తెలియజేయండి. వారికి చెప్పండి సోను ప్రసాద్ ఇద్దరు అక్కడికి వస్తారని. వారిని కలుస్తారు. భూమికి సంబంధించిన లావాదేవీలను టేబుల్ పై మాట్లాడుకుంటారు. మా సర్పంచ్ గారు మీ అబ్బాయిని తప్పకుండా రమ్మన్నారు. తప్పకుండా వస్తాడు. మీరు వచ్చే ముందు మాకు తెలియజేస్తే మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. అలాగే. డాడీ చెప్పాడు కదా, మేము వస్తాం. ఏమంటారా సోను? అలాగే అలాగే. అంకుల్ చెప్పారుగా. మీరు అంకుల్ చెప్తే ఓకే. వెళ్ళొస్తానండి. సోను, నీకు మాట చెప్తాను. చెప్పండి. మీరు ఊరికి వస్తారు కదా, అక్కడ కలుద్దాం. వీణను కూడా రమ్మనరా. ఓకేరా. ఓకే ఓకే ప్రసాద్. వీణ వచ్చిందంటే వీడికి ఎక్స్కర్షన్ తో పాటు లవ్ కూడా అయిపోతుంది. బిజినెస్ అయిపోతుంది, ప్లెజర్ మిగిలిపోతుంది, పిక్నిక్ లా ఉంటుంది, అవుటింగ్ లా ఉంటుంది. అవును. ఏమంటావు? అవును ప్రసాద్. డాడీ, మేము ప్రయాణానికి సిద్ధం. ఆల్ ద బెస్ట్. రేపు మనం సీతాపురం వెళ్తున్నాం. ఏంటి? అక్కడ ఫ్యాక్టరీకి ల్యాండ్ చూస్తున్నాం. నువ్వు కూడా రావాలి. తప్పకుండా సార్. రేపు మనం సీతాపురంకి వెళ్తున్నాం. సోను నేను ఒక జట్టుగా ఉంటాం కాబట్టి వీణ ఒంటరిది అవుతుంది. దివ్య వీణతో పాటు నువ్వు వచ్చావనుకో, ఎవరికి బోర్ కొట్టకుండా చక్కగా కుదురుతుంది. కాబట్టి నువ్వు రేపు రావాలి. విల్ యూ కమ్? తప్పకుండా వస్తాను సార్. నౌ యూ కెన్ గో. అలాగే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి అవకాశం దొరికింది. ఎలాగైనా సరే సారు మనసులో స్థానం సంపాదించాలి. నీకు నేను ఒక దయ్యం కథ చెప్తా. భయం లేని కథ చెప్పవే. ఈ కథలో ఒక దయ్యం మనిషిని ప్రేమిస్తుంది. ఈ దయ్యం మనిషిని ప్రేమించడం ఏంటి? ఆ కథలో దయ్యంతో డ్యూయట్ ఉంటుంది. దయ్యంతో డ్యూయట్? అవునక్క. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో హీరో కార్ ఆగిపోతుంది. హీరోని కలవడానికి అప్పుడే దయ్యం వస్తుంది. ఇలా దయ్యం రావడం ఏంటి? ఆ అమ్మాయి దయ్యమని హీరోకి తెలీదు. తెలియక ఏంటమ్మా దివ్య, రేపు పొద్దున ప్రయాణం పెట్టుకొని మాటలేంటమ్మా? ఇది నన్ను భయపెడుతుందమ్మా. ఏంటమ్మా దివ్య, ఖుషి నిన్ను భయపెడుతోందా? అవునా హ్యాపీ జర్నీ. ఈ ప్రయాణంలో నీకు మంచి దయ్యం కనబడాలి. చాలే చూడమ్మా. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నావా? చేసుకున్నాను. అన్నీ రెడీయేనా? బట్టలన్నీ సర్దుకున్నావమ్మా? మొత్తం.
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. డూ వెల్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ డాడీ. బాయ్ ప్రసాద్. థ్యాంక్ యూ డాడీ. బాయ్ డాడీ. బాయ్ ప్రసాద్. బాయ్. హాయ్ ప్రసాద్. హాయ్ సోను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అరే సోను, అందరూ వచ్చారా? అందరూ వచ్చారు, పదండి. వీణా దివ్యాలు ఒక చెట్టు, నువ్వు నేను ఒక ఏంటి చెట్టు. సోను, రోడ్ అని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. లవ్ లో అయినా స్పీడ్ బ్రేకర్స్ ఉండుకుంటే చాలు. అరే వీణా, నువ్వే నా స్పీడ్ బ్రేకర్ వే. అరే రోడ్ చూడు, నా మొహం ఏం చూస్తున్నావు? నా మొహం చూస్తే రోడ్ కనిపిస్తుందా? నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా. మేము కూడా. అన్నట్టు దివ్య, ఆ ఎర్ర ఫైల్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని వెంటే తీసుకొచ్చాను సార్. ఓకే. అరే ప్రసాద్, ఎక్స్కర్షన్ లో కూడా ఆఫీసు ఫైల్స్ ఏంట్రా ఇది? రోడ్డు చూస్తే చాలా డేంజర్ గా ఉంది కదూ. నాకెందుకో ఈ రూట్ చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇక్కడ రోడ్లన్నీ ఇలాగే ఉంటాయి దివ్య. అవునా సార్? అవును దివ్య. మా పొరిగింట్లో ఖుషి అనే అమ్మాయి ఉంది సార్. ఆ అమ్మాయి నాకు రోజుకో భయంకరమైన కథ చెప్పి భయపెట్టిస్తుంది సార్. నిన్న రాత్రి చెప్పిన కథలో ఏం జరిగిందో తెలుసా సార్? హీరో అడవిలో కార్లో ఇలాగే వెళ్తుంటాడు సార్. హఠాత్తుగా ఆగిపోతుంది సార్. అందులో నుండి హీరో కిందకి దిగగానే అతనికి అక్కడ ఒక దయ్యం కలుస్తుంది సార్. ఆ దయ్యం ఎవరో తెలుసా సార్? ఆ హీరోని ప్రేమించిన అమ్మాయట సార్. దయ్యమైన అతన్ని గాలిస్తూ వచ్చిందట సార్. దివ్య, ఏంటి దారిలోని దయ్యం కథలు? కథలు ఎక్కడైనా నిజమవుతాయా దివ్య? కథలు ఎప్పుడు నిజం కావు. ఇదేంటి సార్ మన కారు దివ్య, ఆగిపోయింది? నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? ఖుషి కథ ఏమైనా నిజమవుతుందా సార్? దిగి చూడాల్సిందే ప్రసాద్. మరి చూడు. నాకు భయంగా ఉంది సార్. భయం వేస్తుంది. ఏదో తాగినట్టు అనిపించింది. అరే అక్కడ చూడు సోను. అరే చూస్తున్నాను రా. చూడండి సార్, ఏమైందో? అరే let me check. ఏమైంటుంది దివ్య? ఏమో సార్, నాకు మాత్రం భయంగా ఉంది. నేను లోపల కూర్చుంటాను. నీకు అదే కరెక్ట్. ఏమైంది? రేడియేటర్ లో నీళ్ళు అయిపోయి. నేను తెస్తాను సార్ జాగ్రత్త సార్. అలాగే. ప్రియా నిన్ను చేరుకుంటా, ప్రాణవల్లి చూసుకుంటా. ప్రియా నిన్ను చేరుకుంటా, ప్రాణవల్లి చూసుకుంటా. దైవాన్ని వేడుకుంటా, ప్రతి జన్మకి తోడు ఉంటా. దైవాన్ని వేడుకుంటా, ప్రతి జన్మకి తోడు ఉంటా. ప్రియా నిన్ను చేరుకుంటా, ప్రాణవల్లి చూసుకుంటా. ప్రియా నిన్ను చేరుకుంటా, ప్రాణవల్లి చూసుకుంటా. అరే ఆ అమ్మాయి ఎక్కడ పోయింది? ఎంత చక్కటి విగ్రహం. మాతా చాముండేశ్వరి నమో నమః. కాళికా మాత నమో నమః. ప్రసాద్ వచ్చాడు. ప్రసాద్ వచ్చాడు. నీళ్ళు దొరికే. అమ్మయ్య సార్ క్షేమంగా వచ్చారు. రారా ఏం ప్రసాద్. సార్ లేట్? బా, నీళ్ళు తెచ్చావు. చాలా దూరం వెళ్ళాను మీనా. అలాగా? ఈ
పదండి వదరా వెళ్దాం. ప్రసాద్ బయలుదేరదాం. బయలుదేరదాం పద. అరే ప్రసాద్ నీళ్ళ కోసం నీళ్ళ కోసం లోపలికి వెళ్ళానా అక్కడ ఒక అమ్మాయి చక్కటి పాట పాడుతూ వెళ్తుందిరా. వెంటే వెళ్ళేసరికి టక్కున మాయమైపోయింది. ఏం సార్ దయ్యం అయితే కాదు. ఏమైతే అర్ధరాత్రి వస్తుంది, పట్టపగలు వస్తుందా ఏంటి? అవును సార్. చెప్పిన కదా నిజమేలా ఉంది సార్. ఏ దివ్య నువ్వు అందరిని భయపెడుతున్నావు. నేను ఊరుకుంటాను సార్, కానీ ఆ దయ్యం ఊరుకుంటుందో చెప్పండి. అప్పటిదాకా నువ్వు సైలెంట్ గా ఉన్నావు. ఎలాగైనా మన ఫ్యాక్టరీ ఇక్కడే పెట్టాలి. ఏమంటావు? తప్పకుండా ఇక్కడే పెడదాం రా. అమ్మో ఇక్కడ నువ్వు చెప్పాక కాదనేదేమో. అరే ఆ భవనం ఇక్కడి నుంచి మొదలైనట్టుందిగా. ఏమైనా సోను, ఐఎమ్ ఎంజాయింగ్ ద లొకేషన్. ఐ టూ ప్రసాద్. బహుశా మనం వచ్చామనుకుంటా. అవును వచ్చేసి. వచ్చాం కానీ తిరిగి వెళ్తామంటారా సార్? ఇదే మెయిన్ గేట్ లో ఉందిరా. మనం వచ్చేసామనుకో. అవునరా వచ్చేసాం. మనల్ని పిలిచిన అడ్రామ్ ఎక్కడరా? పద వీణ పద. రండి. పద ప్రసాద్. పదరా సోను వెళ్దాం. దివ్య వచ్చేయ్. ఆగండి వస్తున్నా. నేను ముందు అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలి. వెళ్ళు వీణ. అప్పుడు గేట్ తీసిందే ఆ అమ్మాయి ఇప్పటిదాకా నాకు కంపెనీ ఇచ్చింది. సర్లే అదే మంచిదైంది. ఈ రకంగానైనా నీ భయం పోయింది కదా. నిజంగా సార్ పోయింది. ఏమైనా చెప్పు ప్రసాద్, జీవితంలో మంచి రిలాక్స్. సిటీ నుంచి సారు వాళ్ళు వచ్చారు. ఈ నీలిమ ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? నీలిమ, ఏంటి చెప్పండి. సిటీ నుంచి సార్లు వచ్చారు. నువ్వు వచ్చేసి సర్లేండి నేను వస్తున్నాను, మీరు వెళ్ళండి. తొందరగా వచ్చేయి. బాబు గారికి ఎస్టేట్ అంతా చూపిస్తే బాగుంది. బాబు గారు రండి, మీకు ఇక్కడంతా చూపిస్తాను. పదండి. పదయ్యా. పదండి వెళ్దాం. ఇదంతా మా సర్పంచ్ గారిదేనండి. అవునా? రండి చూడండి ఎంత బాగుందో. ఆ కనుచూపు మేర కనిపించేదంతా మా సర్పంచ్ గారిదే. అవునా? ఈ తోటలు, ఆ చెట్లు, ఆ మొక్కలు ఇవన్నీ మా సర్పంచ్ గారియే. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. ఈ పచ్చదనం ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. బాబు గారు మీకోసం వేడి నీళ్ళు పెట్టాను. ఈ రాత్రి నీలిమకి పూజ చేయమంటాను. ఏంట్రా ప్రసాద్ కలలు కంటున్నావా? నిన్న అడవిలో నాకు కనబడ్డ అమ్మాయి ఈ అడవిలోనే నా కోసం వెయిట్ చేస్తుంది అనిపిస్తుందిరా. నువ్వు నమ్మట్లేదు. ఏం మాడుతున్నారా ప్రసాద్? ఏమైంది నీకు? నువ్వు నమ్మట్లేదు. వింటున్నాను కథలు చెప్పడం కానీ మొదలు. నేను చెప్తుంది నిజం, ముమ్మాటికి నిజం రా. అరే సోను, నేను అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను రా. అరే ప్రసాద్, అరే ప్రసాద్ ఏమైందా నీకు? ప్రియ నిన్ను చేరు
శాశ్వతమై నిలిచిన ప్రణయం సంతకమే చేసిన విడియం సంగమమే కోరిన హృదయం స్వాగతమే చెప్పెను ఉదయం శాశ్వతమై నిలిచిన ప్రణయం సంతకమే చేసిన విడియం సంగమమే కోరిన హృదయం ప్రియ నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా ప్రియ నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా విడిచిపోదనన్నీ విరహం కరిగిపోదమనే దూరం కలల బరువు మోయన సమయం కలవరమే రేపెను పరువం విడిచిపోదనన్నీ విరహం కరిగిపోదమనే దూరం ప్రియ నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా ప్రియ నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా దైవాన్ని వేడుకుంటా ప్రతి జన్మకి తోడు ఉంటా దైవాన్ని వేడుకుంటా ప్రతి జన్మకి తోడు ఉంటా ప్రియ నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా ప్రియ నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అక్కడ ఎవరు లేరురా. ఎక్కడ పోయింది అమ్మాయి? నీకేరా నేను చెప్పేది. ఇంతకుముందు ఇక్కడే చూశాను. అరే ఎలా చెప్పాలరా నీకు? ఏమై ఉంటుంది? ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? హాయ్ హాయ్. అబ్బా ఇప్పుడు ఫ్రెష్ అయ్యాను వీణా. లొకేషన్ బాగుంది కదూ? చాలా బాగుంది. రూమ్ కూడా బాగుంది కదా? ఇట్స్ గుడ్. దివ్య ఇంకేం చెప్పు? నువ్వే చెప్పు. జాగ్రత్త నీలిమ. అలాగే. హే కమ్. పద. ఇంకేంటి చెప్పు. చెప్పు. వాట్స్ ద ప్లానింగ్? ఏ చెప్పు. ఈ రోజైనా ఆ అమ్మాయి ఆచూకి తెలుసుకోవాలి. చెప్పెను ఉదయం శాశ్వతమై నిలిచెను ప్రణయం సంతకమే చేసెను విడియం సంగమమే కోరిన హృదయం స్వాగతమే చెప్పెను ఉదయం శాశ్వతమై నిలిచెను ప్రణయం సంతకమే చేసెను విడియం
సంగమమే కోరిన హృదయం ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లే చూసుకుంటా ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లే చూసుకుంటా ఎక్కడ పోయింది అమ్మాయి? ఇంతకుముందు ఇక్కడే ఉంది, మళ్ళీ మాయమైంది. ఎక్కడ పోయి ఉంటుందమ్మా? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎందుకు కనిపించడం లేదు? ఈ రహస్యం ఏంటో అర్థం కావట్లేదు. పోనీ ఈయన అడిగితే? ఏంటి బాబు గారు, ఎటు వెళ్తున్నారు? ఇంతకుముందే ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయ్యా? ఇక్కడ ఎవరు లేరే? ఇంతకుముందే చూశాను ఇక్కడ అమ్మాయిని. ఎవరు లేరు బాబు, అక్కడ ఎవరు లేరు, కానీ మీకు పొలం చూపిస్తాను పదండి. అమ్మాయిని చూశానంటే ఇతను నమ్మట్లేదేంటి? మీరు మా ఊరు అతిథండి, మీకు మా సర్పంచ్ గారి పొలం చూపిస్తాను. అదిగో ఆ కనిపించేదంతా మా సర్పంచ్ గారిదే. అనుకున్నట్టే ఆ అబ్బాయి ప్రసాద్ ఈ ఊరికొచ్చాడు. ఇక జరగాల్సిన కార్యక్రమం చూడాలి. అన్నీ అనుకూలిస్తే నేను అనుకుంది తప్పకుండా జరుగుతుంది. ఈ విషయంలో ఆ భగవంతుడు నాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. పూజకు వేళయ్యింది. వచ్చావా నీలిమా? రా నీలిమా, వచ్చి కూర్చో. అభిరామ్, ప్రసాద్ ఎక్కడున్నాడు? ప్రసాద్ బాబు పొలం వైపు వెళ్ళారండి. పొలంలోకి వెళ్ళాడా? అవునండి. వీడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అమ్మవారి గుడిలో ఉంది. గుడి మూసుంది. తల్లి, నువ్వైనా గులాబీ దొరికేలా చేయవా? ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా దైవాన్నే వేడుకుంటా ప్రతి జన్మకి తోడు ఉంటా దైవాన్నే వేడుకుంటా ప్రతి జన్మకి తోడు ఉంటా ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా. హలో, ఎవరు మీరు? ఇక్కడ తిరుగుతున్నారేంటి? నాది ఈ ఊరే, మీరే పని చెప్పండి. ఇంతకుముందు పాట పాడింది మీరేనా? మీ పేరు? గులాబీ. గులాబీ? గులాబీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ లవ్ యూ. మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి కూడా చేసుకుంటా. మీ అబ్బాయిలందరూ ముందు ఇలాగే చెప్తారు, ఆ తర్వాత పెళ్ళైనగానే పారిపోతారు. నీ డౌట్ అదే కనుక అయితే పెళ్ళయ్యేదాకా నేను తాకను. అప్పుడు ఓకేనా? చెప్పు గులాబీ. అలాగైతే నాకు ఓకే. ఓకే కనుక అయితే మీ అడ్రస్ చెప్పవా? నా అడ్రసా? దేనికి? మీ వాళ్ళతో మాట్లాడాలి కదా. టైం వస్తే నేనే చెప్తాను, తొందర ఎందుకు? వస్తాను. బాబుగారు గులాబీ కలిసారు. కలిసిన మాట నిజమే నీలిమా. మంచిది. అవును. డాడీ, మీకు శుభవార్త. నేను వెతుకుతున్న స్వప్న సుందరి దొరికింది. ఎవరా స్వప్న సుందరి? ఆ డాడీ, ఆ అమ్మాయి పేరు గులాబీ. మీరు చూసే సంతోషపడతారు.
కానీ డాడీ నాది వన్ సైడ్ లవ్. అయితే ముందు 2 సైడ్ లవ్ చెయ్యి, ఆ తర్వాత నాకు ఫోన్ చెయ్యి. అదే పనిలో ఉన్నాను. వెరీ గుడ్. లాహిరి లాహిరి లాహిరిలో. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రే గుర్రబండికి చాలా రోజులైంది. చూడరా ఎంత బాగుంది, అక్కడ చూడు. అవునరా, అయినా ఇంతటి ప్రశాంతమైన వాతావరణం మనకు సిటీలో ఎక్కడ ఉంటుంది? రిజిస్ట్రేషన్కి ముందు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే మంచిదని తీసుకొచ్చాను రా. థ్యాంక్ యూ. వచ్చేసింది, దిగు. పదా రా సోను. వస్తున్నాను రా. సోను, నా పేరిట ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, అందుకని ఇక్కడ ల్యాండ్ నీ పేరిట రిజిస్టర్ చేస్తున్నా. అరే ప్రసాద్, నువ్వు నా పాలిట ఈశ్వరుడివిరా, అయ్యప్ప స్వామివిరా. ఓం శాంతి. నేను ఇలా ఉన్నానంటే కేవలం అది నీ వల్లేరా ప్రసాద్. చలోరా, చలో. భగవంతుడు మనకంతా మేలే చేస్తాడురా. నిజమే. స్వామియే శరణమయ్యప్ప. వీణా, ఈరోజే రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ వచ్చాయి. అలాగా, వచ్చేసాయా? అవును, వచ్చేసాయి. పద ఇక్కడ కూర్చుందాం. పద. అచ్చా, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద జరిగింది చెప్పు. నా పేరు మీదే. అలా ఎందుకు? ప్రసాద్ పేరు మీద చాలా ఉన్నాయి, అందుకే. సోను, ఇది చెప్పు, నీ మనసులో నంబర్ 1 స్థానం నాదే కదా? కాదు, ప్రసాద్ది. నంబర్ 2 స్థానం పక్కా నాదే కదా? తప్పకుండా నువ్వే. ఎందుకంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి ప్రసాదే కారణం. ఈ డబ్బు, ఈ కారు, ఇవాల్టి నా స్టేటస్, వాడి భిక్షే. నువ్వు నాకు దక్కావంటే దానికి కూడా వాడే కదా కారణం. అందుకే వాడిని నెంబర్ 1 అన్నాను. ఈ నీలిమేంటి రోజు రాత్రి కాగానే ఇలా వెళ్తుంది. కనిపెడతాను. హాయ్ గులాబీ. బాగున్నావు గులాబీ? నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. గులాబీ, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు నా నోకే చేసిన విషయం నేను ఇప్పుడే మా నాన్నగారితో చెప్తాను. ఉండు, నీ ముందే మాట్లాడతాను. డాడీ, గులాబీ నా ప్రేమకు ఓకే చెప్పింది డాడీ. నేను ప్రేమించిన ఈ గులాబీ చాలా అందంగా ఉంటుంది డాడీ. గులాబీ పువ్వు అంత మనోహరంగా ఉంటుంది. నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో సరిగ్గా అలాంటి అమ్మాయి నా గులాబీ. డాడీ, దగ్గరలో ఉన్న మంచి ముహూర్తానికే మా పెళ్లి చేసేయండి. తప్పకుండా. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ. చంపేస్తా. ఇక మీరు రిలీఫ్ గా ఉంటారుగా? అలాగే. కాస్త అయితే ఆ బండ నా మీద పడి. నేనుండక నీకేం కాదు. గులాబీ, నన్ను కాపాడడానికి నా కొరకు వచ్చిన దేవతవు నువ్వు. గులాబీ, పద గులాబీ. ప్రియా, నిన్ను ప్రేమించ ప్రియా, ప్రేమించ ప్రియా, నిన్ను ప్రేమించ ప్రియా. గులాబీ, ఏ పూర్వ పుణ్యఫలము నా కళ్ళకు కనిపించవు, నన్ను మురిపించవు. ఐ లవ్ యూ గులాబీ. ఐ టు ప్రసాద్. నా కొరకే వచ్చిన దేవత గులాబీ. దేవత వస్తాను గులాబీ. అలాగే. వస్తాను గులాబీ. నువ్వు నా దేవత గులాబీ. దేవత. తప్పు ప్రసాద్, నువ్వు అనుకున్నది చాలా తప్పు. నువ్వు అనుకున్నట్టు నేను దేవతను కాదు, దయ్యాన్ని. నువ్వు ఎప్పుడైతే ఈ ఊరొచ్చావో, ఈ ఊరు పొలంలోకి అడుగు పెట్టావో, అప్పుడు నీ కారు ఆపింది నేనే. నీ ముందు పాట పాడుతూ నా వైపు నిన్ను ఆకర్షించాను. ముందు నేను కనబడకుండా నాపై ఆసక్తి రేగేలా చేశాను. ఆ తర్వాత నీకు పరిచయమై నిన్ను నా వైపుకు తిప్పుకున్నాను. మొదటిసారి నువ్వు నన్ను చూసిన రోజు నేను సమాధిలోకి వెళ్ళిపోయాను. నువ్వు నా కోసం వెతుకుతూ వచ్చి నేను కనబడకపోయేసరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయావు. అయినా నేను మాత్రం నిన్ను వదలకుండా నీ నీడలా వెంటే వచ్చాను. ఇక నిన్ను వదిలేదే లేదు. నేను ఈ బంధాన్ని
ఎవరూ ఆపలేరు. ఆఖరికి మృత్యువు కూడా మనల్ని విడదీయలేదు. నమస్కారం అన్నయ్య గారు. అరే జనార్దన్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. మర్దన్ బాగుందా? బాగుందండి. ఊరెప్పుడు వెళ్ళాలి? రేపే వెళ్ళిపో. సరే. గులాబీ పెద్దలతో మాట్లాడి ప్రసాద్ కి గులాబీకి పెళ్లి కుదిరేలా చూడు. సరేనా జనార్దన్? సోను అంకుల్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రసాద్ గులాబీల పెళ్లి విషయం మాట్లాడడానికి నేను మా తమ్ముడు జనార్దన్ ని అక్కడికి పంపిస్తున్నా. నేను చూడాల్సిన పని లేదు. మీరు హ్యాపీ కదా అంకుల్? వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిగేలా చూడు సోను. తప్పకుండా అంకుల్. అంతా మంచే జరగాలి. ఓకేనా సోను? ఓకే. ఎవర్రా ఈ కొత్త అంకుల్? ఈ అంకుల్ పేరు జాదు జనార్దన్ రా. మ్యాజిక్ లో చాలా పేరున్న వ్యక్తి. మా నాన్న ఈయన సొంత అన్నయ్యలాగా భావిస్తారు. అలా నాకైన బాబాయ్ అయ్యాడు. నీకు కూడా ఆయన వస్తున్న విషయం నాన్న చెప్పారట కదా? ఈ రోజు అవునరా. హాయ్ ప్రసాద్. అదిగో మాటలోనే వచ్చారు. నమస్తే అంకుల్. రండి బాబాయ్ గారు. ఎలా ఉన్నారు? వీడే సోను. హలో. నా ఫ్రెండ్. మా బాబాయ్ రా. హలో బాబు. హాయ్ అంకుల్. బయట ఎందుకు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. పదండి. మీ అందరికి మా జనార్దన్ బాబాయ్ గురించి చెప్పాలరా. చెప్పండి సార్. హీరోలైనా, హీరోయిన్లైనా, క్రికెటర్లైనా, మహిళా క్రికెటర్స్ అయినా అందరూ మా బాబాయ్ ఫ్యాన్స్ రా. మ్యాజిక్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు రా. పబ్లిసిటీతో అదరగొట్టేస్తాడు రా. అలాగా? చూడరా మా బాబాయ్ జమ్. అందుకే డాడీ ఇక్కడికి పంపించారు. ప్రసాద్ సార్ని నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ సారేమో గులాబీ చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నీళ్లలో నా మనసు ఎంతో హాయిగుంది. ఇప్పుడు గనుక ప్రసాద్ సార్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. అలా చూస్తున్నావేంటి అబ్రామ్? వచ్చిన పని చూస్తున్నాను. మొహంలో నవ్వే లేదు. ఏం ఫేస్ రా బాబు? మళ్ళీ ఈవిడేటో బయలుదేరిందేంటి? ఈవిడ ఇంట్లో కన్నా బయట ఎక్కువ తిరిగేట్టు. గులాబీ, ఐ లవ్ యూ గులాబీ. గులాబీ, ఐ లవ్ యూ గులాబీ. గులాబీ, ఐ లవ్ యూ గులాబీ. గులాబీ చెప్పు ప్రసాద్. గులాబీ, గులాబీ, ఐ లవ్ యూ గులాబీ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. టు ప్రసాద్. వస్తున్నాను ప్రసాద్, వస్తున్నాను. హాయ్ అంకుల్. హాయ్. గులాబీ వచ్చిందా? వెల్కమ్ వెల్కమ్. అమ్మాయి కొందన బొమ్మలా ఉంది. నువ్వు చెప్పినట్టే నిన్ను కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను ప్రసాద్. దివ్య, గులాబీ, గులాబీ వచ్చింది. ఏంటి డల్ గా ఉన్నావు? ఏం లేదు. గులాబీ వచ్చినట్టుంది. ప్రసాద్ సెలక్షన్ అయితే సూపర్ గా ఉంది. నిజమే, ఏమంటావు? సూపర్. త్వరగా రండి. ప్రసాద్ ఇన్ని రోజులు ఆగితే ఆగాడు కానీ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. గులాబీ ప్రసాద్కి చక్కని జోడి. అదేంటి దివ్య డాల్లో ఉంది?
నా వైపు కాదు, అక్కడ చూడు. ఈ ఇంట్లో వస్తువులు తేడాగానే ఉన్నాయి, మనుషులు తేడాగానే ఉన్నారు. ప్రసాద్ బాబు, ఇక్కడంతా చూపిస్తాను పదండి. అది వాటి చూడండి ఎంత బాగుందో, ఇటు చూడండి ఎంత బాగుందో. అదంతా కలిపి చూస్తే చాలా అందంగా ఉంటుంది. అవునండి. ఇది రమేష్ ఆల్రెడీ చూపించాడు. అవునా? ఇక నువ్వు వెళ్ళు, నేను చూసి వస్తా. ప్రసాద్, నువ్వు ఆపదలో ఉన్నా నేను వస్తున్నా నిన్ను కాపాడడానికి. వెనక్కి తిరుగు ప్రసాద్, వెనక్కి తిరుగు. ఎవరు ఎవరు నువ్వు? ఆగు! 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 ఎవరు నువ్వు? షిట్! అభిరామ్, నువ్వేంటి ఇక్కడ? నీళ్లు పెట్టొచ్చాను. ఈ గొడ్లే నీ దగ్గర ఉంది. ఇది నాదే. తీసుకో. ఏదో జరుగుతుంది. ఈ హత్య ప్రయత్నం వెనుక అభిరామ్ అయితే లేడు. నాకైతే ఇతని మీద అనుమానంగా ఉంది. ఇతని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాబు గారికి పాలు తీసుకెళ్తాను. ఇక్కడ లేరే? ఓ, అక్కడున్నారా? అది సోను. మార్నింగ్ నా మీద హత్య ప్రయత్నం జరిగింది. అవునా? అవునరా. ఆ టైంలో అభిరామ్ కూడా అక్కడే ఉన్నాడు. సరే, పాలైతే తీసుకో. అలాగే. పాలు తీసుకోండి బాబు. వేడిగా ఉన్నాయా? వేడిగానే ఉండుంటాయి లేరా. ప్రసాద్, ఆ పాలు ఎందుకు కలిసింది? ఆ పాలు తాగకుండా నేను కాపాడతాను.
సోను ఖచ్చితంగా పాలలో విషముంద్రా. పాలల్లో విషం. వితౌట్ ఎనీ డౌట్. అలాగైతే నేను టెస్ట్కి పంపిస్తా. పంపరా, ఇందులో 100% విషం ఉంది. నీలిమా, విషం ఎలా వచ్చింది? నాకేం తెలియదు బాబు. నమ్మరా నన్ను? ప్రసాద్ చుట్టూ ఏదో జరుగుతుంది. హలో, చెప్పండి. సోను సార్, ఏంటి? పాలలో విషం ఉంది. నిజమా? 100కి 100 పాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. అరే ప్రసాద్, చెప్పు సోను. నీ అనుమానం నిజమైందిరా. అంటే పాలు ఏమైనా కలిసిందా? ఆ పాలల్లో విషం ఉంది. బుల్షిట్. ఎవరు చేస్తుంటారా? అదే కనిపెట్టాలి. నీకెవరి మీద నన్ను అనుమానంగా ఉందా? మన్నిక్కడికి పిలిచిన అభిరామ్, అభిరామ, వంట మనిషి రమేష్, పని మనిషి నీలిమ, అందరి మీద నాకు డౌట్ గానే ఉందిరా. మరి దీనికి నువ్వేమంటావు? అవునరా, సరే నిజమే. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా వాళ్ళని పట్టుకుందాం రా. పట్టుకోవాలరా. పట్టుకోవడానికి మనం ఏదో ఒకటి చేయాలరా. తప్పకుండా చేయాలి. ఏదో ఒకటి చేద్దాం. వీడు దివ్యం కాదన్నా దివ్య లాంటి. హలో, నీలిమా, ఏం చేస్తున్నావు? హో షిట్, ఈ ఫోన్ బ్యాటరీ ఇప్పుడే అయిపోవాలా? సోను సార్ ఎక్కడికి వెళ్తున్నారు? అలా బయటకు వెళ్తున్నాను రిలాక్స్ కావడానికి. నేను కూడా వస్తాను. అరే దివ్య, అక్కడికి అమ్మాయిలు వస్తే బాగుండదు. తప్పుకో. ఎక్కడికో చెప్తే నేను వస్తాను సార్. దీనికి వెళ్తున్నాను, వస్తావా? ఇచ్చి వెళ్ళండి చెప్తే సార్. అర్థం కాదు. ప్రసాద్ పై హత్యా ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రసాద్ని చంపడం వల్ల ఎవరికి లాభం? ప్రసాద్, ఐ లవ్ యూ ప్రసాద్. ప్రసాద్, నువ్వేమో గులాబీ వెంట పడుతున్నావు, కానీ నా మనసు మాత్రం నిన్నే కోరుకుంటుంది. దివ్య, ఐ లవ్ యూ దివ్య. నిజమా సార్? అవును దివ్య. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. దివ్య, నువ్వు లేకు నేను బతకలేను దివ్య. దివ్య, దివ్య.
ఇదంతా కలనా? దివ్య మేడం, పగటి కలలు కనకండి. మీ కలలు నిజం కావని తెలుసుకోండి. ఈ డ్రెస్ లో ప్రసాద్ నన్ను చూస్తే తప్పకుండా లవ్ చేస్తాడు. గులాబీ, నీకోసం నా ప్రాణం ఇస్తాను గులాబీ. నేనుండాల్సిన స్థానంలో అమ్మాయి ఉంది. గులాబీ, బ్యాడ్ లక్. నిజం గులాబీ. గులాబీ, ఇదేంటి అద్దంలో గులాబీ కనిపించట్లేదు? దీంట్లో ఎందుకు కనిపించట్లేదు? గులాబీ అంటే గులాబీ దయ్యమా? ఖుషి చెప్పిన కదా నిజమైంది. వెంటనే ఈ విషయం ఖుషికి చెప్పాలి. హలో ఖుషి, చెప్పక్క. ఇందాకేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆ గులాబీ అద్దంలో కనిపించలేదే. అద్దం బాలేదేమో. అరే నా మాట నమ్మవే, గులాబీ దయ్యమే. ఓసి పిచ్చక్క, దయ్యాలుంటాయి అసలు? ఏంటి? దయ్యాలు కథల్లోనే ఉంటాయి. అరే నీకు ఎగదానిగా ఉందానే? ఛీ, నువ్వు ముందు ఫోన్ పెట్టాయి. నీ పిచ్చి మాటలతో నాకు పిచ్చి పట్టించకు. చిన్న పిల్ల నమ్మలేదు నా మాటని, ఇక పెద్దవాళ్ళే నమ్ముతారు. ఈ విషయానికి నాలోనే దాస్తాను. దయ్యాన్ని ప్రేమిస్తున్న ప్రసాద్ గారికి ఏం జరుగుతుందో. ప్రసాద్ చుట్టూ ఏదో ఒక ఆపద చుట్టుముడుతూనే ఉంది. వీటిని ఆపేదెలా? ఇదేంటి, అంకుల్కి నిద్రలో నడిచే అలవాటుందా? అలా బావిలో పడిపోతే నేను నా శక్తితో అంకుల్ని కాపాడతా. అంకుల్, నిన్న రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తుందా? అంకుల్, రాత్రి బావిలో పడకుండా నేను మిమ్మల్ని కాపాడాను. కరెక్టే, మీకెలా తెలుసు? యాక్సిడెంట్ లో నువ్వు పోయావు కదా. అయితే ఏంటి అంకుల్, ప్రసాద్ని పెళ్లి చేసుకునేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఒరే ప్రసాద్, బుక్ అయిపోయావురా. నీ దెయ్యం ఏంటి మా వాడిని ఇలా నిన్నేమో రాత్రి నన్ను కాపాడిందని వదిలిపెట్టాలా? మా అన్నయ్య దగ్గర దాచకుండా ఈ విషయం చెప్పాలా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. ప్రస్తుతానికి కామ్గా ఉంటాను. ఏదైనా ఆపద వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ప్రతిరోజు నీ మీద జరిగే హత్య ప్రయత్నాలు చూస్తుంటే ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండనిపిస్తాం. మనం ఎప్పుడు వెళ్ళిపోతాం? ఇక్కడేదో జరుగుతుందని వెళ్తామా? నిజమే సార్.
నా మీద హత్య ప్రయత్నం చేస్తుంది ఎవరో తేల్చుకునేదాకా ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. సరే మరి అలాగే చేద్దాం. హా. అంతవరకు నువ్వు అప్రమత్తంగా ఉండు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా దైవాన్నే వేడుకుంటా ప్రతి జన్మకి తోడు ఉంటా. ఈ బాత్రూమ్ లోకి నువ్వు అడుగు పెట్టగానే కరెంట్ షాక్ తో నువ్వు చావాలి ప్రసాద్, నువ్వు చావాలి. ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా ప్రియా నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా దైవాన్నే వేడుకుంటా ప్రతి జన్మకి తోడు ఉంటా. నేను వస్తున్నాను ప్రసాద్, నేను వస్తున్నాను. ఛీ, వాడు అండర్వేర్ అయినా వేసుకోవా? ఈ స్విచ్ ఆఫ్ చేస్తే సరే. నిన్ను కాపాడుకున్నాను ప్రసాద్, నిన్ను కాపాడుకున్నాను. వీడు మంచి నిద్రలో ఉన్నాడు. సారైతే పడుకున్నాడు. నేను వస్తున్నాను. నువ్వు మళ్ళీ ఆపదలో ఉన్నా. మేలుకో ప్రసాద్, మేలుకో. ఎవరు నువ్వు? ఆగు ఆగు ఆగు. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? ఏమైందిరా ప్రసాద్? సోను రారా రారా సోను. ఎవరైనా చూసావారా అక్కడ? అక్కడ ఎవరు లేరురా. అరే ఇంతకుముందు ఒక అమ్మాయి రా. సోను ఇంతకు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను బయట నుంచి వస్తున్నాను. అరే ఒక అమ్మాయి చేతిలో చాకు ఉందిరా. సోను ఆ చాకుతో నన్ను ఇలా పడవాలని చూసిందిరా. నేను పట్టుకపోతే తప్పించుకుందిరా. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఈ రోజు అయితే ఈ రూమ్ లోకి నేను తప్ప ఎవరు రాలేదు. లేదురా సోను. కామ్గా పడుకో. లేదురా అక్కడి నుంచి వచ్చిందిరా. అక్కడ ఎవరు లేరురా ప్రసాద్. సోను సరిగ్గా చూసావారా? అక్కడి నుంచి అమ్మాయి వచ్చిందిరా. నేను అబద్ధం ఎందుకు చెప్తా? ఈరోజు నాకు గుర్తుంది అభిరామ్. గుర్తుందా? తప్పకుండా చేస్తాను అభిరామ్. నీలిమా, ఓ నీలిమా, ఈ నీలిమ ఎక్కడికి వెళ్ళింది? నీలిమా ఎటెళ్ళి ఉంటుంది? ఏంటి నీలిమ ఇలా కూర్చుంది? ఈ పున్నమి రాత్రిలో ఈ కార్ అడవిలో ఇదేంటి? నీలిమ నగ్నంగా పూజ చేస్తుంది. ఎందుకు? చెప్పు నీలిమా, ఈ అడవిలో ఏం చేస్తున్నావు అసలు? గాల్లో తిరుగుతున్న గులాబీ ఆత్మకు ఈ పూజ వల్ల
బలం చేకూరుతుంది. ఆ కారణంగానే ఆమె మీ అందరికీ కళ్ళకు కనబడుతుంది. ఇదంతా నా పూజ వల్లే సాధ్యమైంది. ఇదో విషయం. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. గులాబీకి ఇదే చివరి రాత్రి. రేపు సూర్యాస్తమయం లోపు మేము అనుకున్నది పూర్తి కావాలి. ప్రసాద్ మేల్కో. అమ్మో, ఈవిడ ఎంత పని చేసింది? మాట విను. అరే నన్ను దొరుకుతా ఆమె వదిలి ఎవర్రా దీన్ని చెప్పేది. నువ్వు నా ఫ్రెండ్ అయితే ఆమెను క్షమించేరా. చెప్పరా పోనీ. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేరా సోను. పోనీ. ప్రసాద్, నిన్ను నేను ప్రాణాలతో వదిలిపెట్టను. నిన్ను నేను చంపాలని నిర్ణయించుకొని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కరెంట్ షాక్ పెట్టాను, తప్పించుకున్నావు. నన్ను ఇప్పుడు నువ్వు చూసావు కాబట్టి నేను నిన్ను చంపడం ఇప్పుడు చాలా అవసరం. పాలల్లో విషం కలిపాను, తప్పించుకున్నావు. ప్రసాద్, 2 సార్లు కత్తితో పొడవడానికి ట్రై చేశాను, దాన్ని తప్పించుకున్నావు. బండరాయి విసిరాను, అయినా తప్పించుకున్నావు. చంపుతా. ఎందుకు చెప్తావే? ఆయన నిన్నేమన్నాడని చంపుతావు? నేనుండగా ఎలా చంపుతావు? గులాబీ, నువ్వు దయ్యానివా? ప్రసాద్ జోలికి రాకు. ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నానో తెలుసా? కాపాడడంలో ఆనందం పొందాను. నన్ను క్షమించు. సిగ్గు తెచ్చుకోవే. తను దెయ్యమై మనిషిలా ప్రవర్తించింది. నువ్వు మనిషివై దెయ్యంలా ప్రవర్తించావు. పో, వెళ్ళి ప్రసాద్ కాలు మీద పడిపో. క్షమాపణ కోరుకోవే. వెళ్ళు. అమ్మో అమ్మో, నేను ప్రసాద్ జోలికి వెళ్ళను. ఇప్పుడే వెళ్ళి క్షమాపణ చెప్తాను. అమ్మో అమ్మో, ప్రసాద్ గారు ఎక్కడున్నారు? నేను ఇప్పుడే వెళ్ళి ఆయన క్షమాపణ వేడాలి. క్షమించండి ప్రసాద్ గారు. నేనే మిమ్మల్ని చంపడానికి ట్రై చేశాను. కావాలంటే ఈ గొడ్డలతో. నువ్వు నన్ను అసలు ఎందుకు చంపాలనుకున్నావు? నా వల్ల ఏమైనా జరిగిందా? నేను ఎందుకు చేశానంటే, చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టాలు పడ్డాను. మా నాన్న మా అమ్మను డబ్బుల కోసం వదిలేశాడు. జబ్బు పడి మా తమ్ముడు మరణించాడు సార్. అవునా? కారణమేంటో తెలుసా? డబ్బు లేక. డబ్బుంటే మా తమ్ముడు బతికేవాడు. అప్పుడు నాకు తెలిసింది డబ్బు విలువేమిటో. సోనుకి డబ్బు లేదని అతని ప్రేమ కాదన్నాను. డబ్బు వచ్చింది, అప్పుడు ఓకే చేశాను. సోను నా వెంట పడ్డా ప్రతిసారి అతన్ని నేను వారించాను. ఎందుకంటే డబ్బు లేదని. జీవితంలో పైకి రమ్మని సోనుకి చెప్పింది అతన్ని వదిలించుకుందామని. కానీ సోను గట్టికుడు. అనుకున్నది చేసి చూపించాడు. తనేంటో నిరూపించాడు. నేను చెప్పినట్టే డబ్బులు సంపాదించాడు. బాగా పెద్దోడై కనిపించాడు. నేనతని ప్రేమించింది అతని ప్రేమను చూసి కాదు, డబ్బుని చూసి, అతని హోదా పరపతిని చూసి. నేను కోరుకున్న డబ్బు సోను దగ్గరికి వచ్చిందని నేనతని ప్రేమించడం మొదలు పెట్టాను. అవునా? ఆ తర్వాత సోను ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. ఈ కంపెనీలో నీకేమైనా పని దొరికిందా? ఇందులో పని దొరకలేదు నాకు. ఈ కంపెనీలో నేనే 50% పార్ట్నర్. ఇంతకుముందు నేను కాలినడకలో వచ్చేవాడిని కదా, ఇప్పుడు చూడు ఇన్నోవా కార్లో వచ్చాను. చూడు ఎంత కొత్తగా ఉందో. చూసావా, నేను అనుకున్నది సాధించాను. ఇప్పటికైనా నా ప్రేమ ఇప్పుడు నేను ఒప్పుకుంటాను. సోను మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ను చూసి దాన్ని నేను తట్టుకోలేకపోయాను. అచ్చా, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద జరిగింది చెప్పు? నా పేరు మీదే. అలా ఎందుకు? ప్రసాద్ పేరు మీద చాలా ఉన్నాయి, అందుకే. సోను, ఇది చెప్పు, నీ మనసులో నంబర్ 1 స్థానం నాదే కదా? కాదు, ప్రసాద్. నంబర్ 2 స్థానం పక్కా నాదే కదా? సోను మిమ్మల్ని నంబర్ 1 అనగానే నేను రగిలిపోయాను. మిమ్మల్ని చంపేస్తే మీ ఆస్తి కూడా సోనుకే వస్తుందని, సోనుని పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి నాది అవుతుందని ఈ హత్య ప్రయత్నాలన్నీ చేశాను. మీపై దాడి చేశాను, రాయి విసిరాను. కానీ మీరు తప్పించుకున్నారు.
విషం కలిపింది నేనే. అవునరా, ఆ టైంలో అభిరామ్ కూడా అక్కడే ఉన్నాడు. సరే పాలైతే తీసుకో. అలాగే. పాలు తీసుకోండి బాబు. వేడిగా ఉన్నాయా? వేడిగానే ఉండుంటాయి. ఆ రోజు గొడ్డలితో దాడి చేసింది కూడా నేనే. బాత్రూమ్ లో కరెంట్ షాక్ పెట్టింది నేనే. కత్తితో 2 సార్లు దాడి చేసింది నేనే. మొదటిసారి తప్పించుకున్నాను, రెండోసారి మీకు దొరికిపోయాను. నేను చేసిన తప్పులన్నీ పర్వాలేదులే మీనా. మీరు పెద్ద మనసుతో క్షమించాలి. అలాగే, ఈ విషయం ఎవరికి చెప్పు. వెళ్ళు. అలాగే. సార్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు. గులాబీ ఉంది కదా, అది అసలు మనిషే కాదు, దయ్యం. అరే ప్రసాద్, ప్రేమిస్తున్న గులాబీ దయ్యం రా. దయ్యమా? గులాబీ మనిషే కాదురా, ఆమె దయ్యం రా, దయ్యం. నా ప్రాణాలు కాపాడిన దేవతరా గులాబీ. నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను రా? మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? వాడు చెప్పేది నిజంరా. నేను నమ్మను. వాళ్ళు చెప్పింది నిజమే ప్రసాద్. గులాబీ, నేను మీకు నా గతం వివరంగా చెప్తాను. నేను ఈ ఊరి సర్పంచ్ గారు అమ్మాయిని. ఆయన కూతురే ఈ గులాబీ. అసలు ఏం జరిగిందంటే, నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన సర్పంచ్ విక్రమ్ కుమార్ గారి ఏకైక పుత్రుడు. చాలా బాగున్నాయి. నచ్చినాయా? ఈ సెల్లో ఒక ఫోటో తీసుకుంటాను. ఓకే. రామ్మా, అక్కడికి వెళ్దాం రా. పదండి. హే, ఎంత బాగున్నాయి. ముద్దు వస్తుంది. అమ్మ గులాబీ, రేపు నీ పుట్టినరోజు కదా, అవునాను గారు. నీ కోసం నేను 2 గిఫ్టులు రెడీ చేశాను. రెండా? ఆ, ఏంటవి? ఒకటి తోడు, ఒకటి నీడ. నేను ఎందరినో వెతికి నీకు ఒక మంచి సంబంధం తెచ్చానమ్మా. అవునా? ఆ అబ్బాయి పేరు వేణుప్రసాద్. పేరెక్కడ విన్నానే. ప్రముఖ పారిశ్రామికవేత్త శంభు ప్రసాద్ గారి అబ్బాయి. బుద్ధిమంతుడు, ప్రయోజకుడు. అలాగా? అతను అమెరికాలో MBA చదువుకున్నాడు. ఇటీవల జరిగిన ఆయన పుట్టినరోజుకి ఎందరో ప్రముఖులు విచ్చేశారు తెలుసా. ఆ అబ్బాయి సంబంధాన్ని నీకు ఖాయం చేయాలనుకుంటున్నానమ్మా. అది నీకు నచ్చితే, నువ్వు కాదంటే ఈ సంబంధం కూడా వద్దనుకుంటానమ్మా. నీకోసం ఒక అందమైన భవంతి కట్టించాను. అన్నట్టు నేను చూసిన అబ్బాయి ఫోటో ఒకసారి చూస్తావా? ఆ అబ్బాయి నీకు నచ్చితేనే పెళ్లి. నాకు చూపించొద్దు. మీరు చెప్పారు కదా, నా ప్రాణం పోయినా సరే నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. నా ప్రాణం పోయినా సరే నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. నా ప్రాణం పోయినా సరే నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. సరేనా నాన్నగారు? నా మంచి చెడ్డలు మీకన్నా బాగా ఎవరికి తెలుసు? థ్యాంక్స్ అమ్మ. ప్రియా నిన్ను చేరుకుంటా, ప్రాణమల్లి చూసుకుంటా. ప్రియా నిన్ను చేరుకుంటా,
స్వాగతమే చెప్పెను ఉదయం శాశ్వతమై నిలిచెను ప్రణయం సంతకమే చేసెను బిడియం సంగమమే కోరెను హృదయం స్వాగతమే చెప్పెను ఉదయం శాశ్వతమై నిలిచెను ప్రణయం సంతకమే చేసెను బిడియం సంగమమే కోరెను హృదయం ప్రియ నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా ప్రియ నిన్ను చేరుకుంటా ప్రాణమల్లి చూసుకుంటా. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడకపోయినా నేను మీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. అమెరికా సంబంధం విషయం తెలిసిన నా క్లాస్మేట్ విజయ నాకు ఫోన్ చేసింది. గులాబీ, నీ పెళ్లి పక్కా అయిందానే? అవునే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎవరే ఆ లక్కీ పర్సన్? పేరు ప్రసాద్. వెరీ గుడ్. ఎంత టాలెంటెడ్ పర్సన్ తెలుసా? అమెరికాలో మన తెలుగు వాళ్ళ సత్తా చూపి. అరే ఏమైంది? మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను, నన్ను క్షమించండి. ఆ దేవుడితో ఉంటే మళ్ళీ తిరిగొచ్చి మీ కోరిక నెరవేరుస్తాను. క్షమించండి నాన్నగారు. ఏమిటి? నా గులాబీ, నా అందమైన కూతురు గులాబీ చచ్చిపోయిందా? ఎలా ఎలా జరిగిందండి? ఆ తర్వాత మా పొలంలోనే నాకు దహన సంస్కారాలు జరిగాయి. నేను చనిపోయాక మా నాన్న గుండె బద్దలైపోయింది. ఆయన బాధ నా ఆత్మకు తెలిసాక నా ఆత్మ ప్రశాంతంగా వెళ్ళలేకపోయింది. గులాబీ ఆత్మ శాంతించలేదు. ఎలాగైనా సరే మా నాన్నకిచ్చిన మాట నెరవేర్చాలనుకున్నాను. ఆ ఆత్మ రూపంలో ఉన్న నేను మానవ రూపంలో వెళ్ళి మా నాన్నకి కనిపించాను. మానవ రూపం ధరించడానికి మా ఇంటి పని మనిషి నీలిమ తన మంత్రశక్తితో నాకు సహకరించింది. వచ్చావా నీలిమ? రా. గులాబీ ఆత్మ శాంతించలేదు. ఆమె ఆత్మ శాంతించాలంటే తను చేసిన పూజల వల్ల నేను మానవ రూపం ధరించగలిగాను. నేనెప్పుడు మీ కళ్ళకు కనబడినా ఆ సమయంలో ఆమె ధ్యానంలో ఉండేది. ఆమె నాకిచ్చిన శక్తితోనే నేను మీ అందరికీ కనిపించాను. అలా మానవ రూపంలోకి వచ్చిన నేను మా నాన్నగారి దగ్గరికి బయలుదేరాను. వస్తున్నా నాన్నగారు. మీకిచ్చిన మాట తీర్చకుండానే నేను చచ్చిపోయాను. కానీ ఆ మాట తీర్చుకోవడానికి నేను ఆత్మరూపంలో మీ ముందుకొచ్చాను. దయచేసి ప్రసాద్ ఇక్కడికి వచ్చేలా చేయండి. అతన్ని పెళ్లి చేసుకుని మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అలాగేనమ్మా. అలా నేను మానవ రూపంలో ఉన్న ప్రతిసారి నీలిమ పూజలోనే ఉండేది. మా నాన్నిచ్చిన ఆదేశాల ప్రకారం మా ఇంటి పనివాడు అభిరామ్ మిమ్మల్ని కొద్ది స్థలం చూడమని ఆహ్వానించాడు. కొత్త కంపెనీ నెలకొల్పడానికి మీరు మా ఊరొచ్చారు. నీలిమ చేసిన కఠోర పూజల వల్ల నేను మీకు కనిపించి దగ్గరయ్యాను. ఆ రోజు మీ దేహంతో నా ఆత్మ కలవగానే నా ఆత్మ పులకరించింది. ఏదో తెలియని ప్రేమశక్తి నాలో ప్రవహించింది. నా ప్రణయాన్ని ఒక పాటగా మార్చి మీకు వినిపిస్తూ కనిపించాను. భూతనాథుడైన మా కులదైవం శంకర భగవానుని దయ వల్ల నాకు ఎటువంటి ఆటంకమూ కలగలేదు. అడవిలో సంచరిస్తూ మాయమైపోయేదాన్ని. మీరు కలిసిన మొదటి రోజు కూడా నేను అలాగే మాయమైపోయాను. మీరు నా కోసం వెతికారు. నేను కనిపించకపోయేసరికి మీరు నా కోసం వెతికారు. అలా మీకు నాపై ఆసక్తి పెంచాను. తెలియకుండానే మీరు నా గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అలా ప్రణాళికాబద్ధంగా మిమ్మల్ని ముగ్గులోకి దించాను. ఆ తర్వాత మన పరిచయం ప్రణయంగా మారి కథ ఇక్కడి దాకా వచ్చింది. ఇది జరిగింది. నువ్వు ఒప్పుకుంటే నా నాన్నకిచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకుంటాను. అది నువ్వు అవునంటేనే. తప్పకుండా ఒప్పుకుంటాను గులాబీ. మనం ఏదో ఒకటి చేయాలి సోను. మీరు నేను సర్పంచ్ పని పడతా. అలాగే. నమస్తే గురుగారు. ఎక్కడికి బయలుదేరారు? అబ్బాయి గారి పెళ్లికి. అవునా? అబ్బాయి గారి పెళ్ళా? నేను ఇన్ని సంబంధాలు చూపిస్తే అన్ని క్యాన్సల్.
ఇప్పుడు ఎక్కడ అమ్మాయిని ఫిక్స్ చేశారు? స్వయంగా వాడే ఫిక్స్ చేసుకున్నాడు. అబ్బా ఎక్కడమ్మాయో? అమ్మాయిది సీతాపురం. సీతాపురమా? ఎవరమ్మాయి? సర్పంచ్ విక్రమ్ కుమార్. అమ్మాయి పేరు గులాబీ అయింది. గులాబీ. గురుగారు ఆ అమ్మాయి చచ్చిపోయింది. ముందు పదయ్యా. గురుగారు త్వరగా పదండి. దయ్యంతో పెళ్ళై దాంతో కాపురం చేస్తే మీ అబ్బాయి పచ్చగా అయిపోతాడు. ప్రసాద్ని రక్షించుకోండి బాబా. బాబా ఉన్నారా? చెప్పండి. బాబా లేరు. ఎప్పుడు వస్తారు? వారం తర్వాత. షట్. మీ కార్డు ఇస్తారా? బాబా రాగానే కార్డు ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పండి. అలాగే. థ్యాంక్ యూ. మంచిది. ఉంటాను. అలాగే. ఏంటి సోను అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? ఏం పెట్టుకోవాలి? ఏమైంది బాబు? ఏమైందో నిజంగా నీకు తెలీదా? నిజానికి మీ అమ్మాయి చనిపోయి ఇక్కడే తిరుగుతాను. అలాంటి దయ్యంతో నా ఫ్రెండ్ పెళ్లి చేయాలనుకుంటున్నావా? నా ఉద్దేశం అది కాదయ్యా. ఏది కాదయ్యా? అసలు ఇది పద్ధతేనా? నేను ఇదంతా మా అమ్మాయి గులాబీ కోరిక మేరకు చేశాను. ఆత్మతో ఎవడైనా పెళ్లి చేయాలనుకుంటాడా? నువ్వు భగవంతుని పూజిస్తావా సోను? చెప్పు సోను. పూజిస్తా. ప్రసాదం పెడతావా? నైవేద్యమా? పెడతాను. భగవంతుడిని ప్రసాదాన్ని తింటాడా? అది మనందరి విశ్వాసం. ఇది కూడా నా విశ్వాసం. గులాబీ కోరిక మీదకే ఇదంతా చేశాను. ఆమె కొరకు నా ఫ్రెండ్ లైఫ్ రిస్క్ లో పెడతావా? మా అమ్మాయికి ఇచ్చిన మాటనే నేను నిలబెట్టుకున్నాను. ప్రసాద్ని పెళ్లి చేసుకోవాలన్నది మా అమ్మాయి గులాబీ చివరి కోరిక. అందుకే నేను ఇదంతా చేశాను. నేను చేసింది నీకు తప్పు అనిపించిందా బాబు? ముమ్మాటికి తప్పే. ఇలా నిజం దాచిపెట్టడం ఇంకా తప్పు. నిజం చెప్పుంటే మీరంతా ఇక్కడికి వచ్చేవాళ్ళ బాబు. అలానే మమ్మల్ని మోసం చేస్తారా? బాబు గారు గులాబమ్మ పెళ్ళైతుంది. మిమ్మల్ని రమ్మంటుంది బాబు గారు. రండి బాబు గారు. అర్జెంటుగా వెళ్ళి అంకుల్ని తీసుకోండి. గురుగారు దయ్యంతో శోభనం అంటేనే ఒళ్ళు చెల్తరిచ్చిపోతుంది. బాబాయ్ గురుగారు ఇంజన్ పాడైపోయినట్టుంది గురుగారు. నాకైతే ఇదంతా గులాబీ ఆత్మ వల్ల కలిగే ఎఫెక్ట్ లాగా ఉంది. గులాబీ ఎక్కడ తగులుకుందయ్యా మా ప్రాణానికి? ఇప్పుడు ఈ కీకారణ్యంలో సెల్ ఫోన్స్ కూడా పనిచేయవు. పెళ్లి చేసుకోవాలంటే 2 మనసులు చాలు. నా మనసు నిజంగా గులాబీ ఆత్మను ప్రేమించింది. నేను ఈ తాళిని మనస్ఫూర్తిగా కడుతున్నాను. తాళి కట్టు బాబు. ఇప్పుడు నీ కోరిక తీరుస్తుంది. అశ్రువులే పొంగిన వేళ, ఆకాశం పిలిచిన వేళ, ఉద్వాసన పలికిన నేల, ఆనందం కలిగిన వేళ, అశ్రువులే పొంగిన వేళ, ఆకాశం పిలిచిన వేళ, ఉద్వాసన పలికిన నేల, కళ్యాణం జరిగెను చాలు, మాట నిలిచినది 10,000, పలికినాను తుది వేళలు, దాటినాను నక్షత్రాలు, కళ్యాణం జరిగెను చాలు, మాట నిలిచినది 10,000, పలికినాను తుది వేళలు, దాటినాను నక్షత్రాలు. ప్రసాద్ వచ్చావా? నా పేరు మీకెలా తెలుసు? నీ గురించి అంతా తెలుసు. అయితే గులాబీ ఎక్కడ పోయిందో చెప్తారా? ఆమె చనిపోయింది. ఆమె ఆత్మ శాంతించింది, పైలోకానికి వెళ్ళిపోయింది. నేను నమ్మను. గులాబీ నన్ను వదిలిపెట్టి పోదు. గులాబీ గులాబీ గాల్లో కలిసిపోగానే బాబు గారు విరక్తితో వెళ్ళారు. ఇక ప్రియ నిన్ను చేరుకుంటా, ప్రాణమల్లి చూసుకుంటా, ప్రియ నిన్ను చేరుకుంటా, ప్రాణమల్లి చూసుకుంటా, దైవాన్ని వేడుకుంటా, ప్రతి జన్మకి తోడు ఉంటా, దైవాన్ని వేడుకుంటా, ప్రతి జన్మకి తోడు ఉంటా,
అవును ప్రసాద్. గులాబీ పాట నీకెలా తెలుసు? ప్రేమతో చూడు ప్రసాద్, నీకే అర్థమవుతుంది. అంటే నువ్వు తినేవు కాదు, గులాబీ కదా? నా గులాబీ కదా? నువ్వు గులాబీవే, ఖచ్చితంగా నా గులాబీవే. గులాబీ నన్ను వదిలిపెట్టి పోతు గులాబీ. గులాబీ గులాబీ నా ప్రేమ గులాబీ, నీకోసం నేను పిచ్చివాడిని అయిపోయాను. గులాబీ గులాబీ ఓ గులాబీ గులాబీ. ప్రసాద్ ఏంటి దివ్యని గులాబీ అని పిలుస్తున్నాడు? ఇది వాడి భ్రమ? గులాబీ చేసిన మాయ, దివ్యాత్మ నాటకమా? గురుగారు, మీ వాడు మనిషినే కదా పెళ్లి చేసుకుంది, నిజమే. ఇప్పుడన్నా సంతోషంగా ఉండండి. మీ వాడు దయ్యాన్ని వదిలేసి మనిషిని పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకున్నాడు. హ్యాపీ. అవును. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే ఒక మంచి గులాబీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ గులాబీనా? ఈ గులాబీ ప్రసాద్ ప్రసాద్ నాకు ముందే తెలుసు గులాబీ, నువ్వు నా కోసం తిరిగి వస్తావని నాకు ముందే తెలుసు. గులాబీ, ఇక నన్ను వదిలిపెట్టి ఎప్పుడూ వెళ్ళొద్దు గులాబీ, ఎప్పుడూ వెళ్ళొద్దు. గులాబీ గులాబీ, ఐ లవ్ యూ గులాబీ. గులాబీ అన్నగారు, మా అమ్మాయికి పాప పుట్టిందండి. నాకు ఒక ఫ్రెండ్ వచ్చింది. ఇది ఆ భగవంతుడి లీల. నేను ఇప్పుడే సర్పంచ్ గారికి ఫోన్ చేస్తాను. తొందరగా రారా. వస్తున్నాను. అదిగో సర్పంచ్ గారు వచ్చారు. నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నమస్కారం సర్పంచ్ గారు. నాకు మనవరాలు పుట్టింది. అంతా దేవుడి లీల. అమ్మాయిని చూసి వెళ్ళండి. నమస్తే. గులాబీ, నా కోసం మళ్ళీ పుట్టావమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మళ్ళీ వస్తావని నాకు తెలుసు గులాబీ. ఆ పాప మీ మనవరాలు కాదండి, నా కూతురు. నిజం నిజం. నా కూతురు గులాబీ మీ ఇంట్లో మనవరాలుగా పుట్టిందండి. అయి ఉండొచ్చు సర్పంచ్ గారు. మనిషికి మరణం ఉంటుంది గాని ఆత్మకు మరణం లేదు. ప్రేమ అలౌకికమైన శక్తి. ప్రేమ భగవంతుని రూపం. భూమి మీద మనుషుల కోసం భగవంతుడు సృష్టించిన ఈ ప్రేమ అమృతంతో సమానం. ఏం చెప్పారండి? ప్రేమ ప్రపంచానికి మూలం. అది చూడండి, ప్రసాద్ గారి అమ్మాయి అచ్చు గులాబీ లాగానే ఉంది కదా. తాతయ్య ఎప్పుడు వచ్చారు? నా కంటికి నా కూతురే దైవాన్నే అమ్మా గులాబీ. ప్రతి జన్మకి తోడు ఉంటా. దైవాన్నే